ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 22/1/2022। मीठे बच्चे, किसी भी प्रकार की लालच तुम बच्चों को नहीं रखनी है। किसी से भी कुछ मांगना नहीं है, क्योंकि तुम दाता के बच्चे देने वाले हो। మధురమైన పిల్లలు, మీకు ఏ ప్రకారమైనటువంటి ఆశ ఉంచుకోకూడదు. ఏ ప్రకారమైనటువంటి ఆశ ఉంచుకోకూడదు. ఎవరి నుండి ఏమీ ఆశించకూడదు. అడగాలి అనేటటువంటి మాట రాకూడదు. ఎందుకంటే మీరు దాత పిల్లలు కదా, ఇచ్చేటటువంటి వాళ్ళు అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు దాత యొక్క పిల్లలు, ఇచ్చేటటువంటి వాళ్ళు. మీకు ఏ ప్రకారమైనటువంటి ఆశ తీసుకోవాలి, అడగాలి అన్న కోరిక అనేది ఉంచుకోకూడదు. ఎవరి నుండి ఏమీ ఆశించకూడదు. ఎందుకంటే మీరు దాత యొక్క పిల్లలు, ఇచ్చేటటువంటి వాళ్ళు అంటున్నారు బాబా. ప్రశ్న, तुम गॉडली स्टूडेंट हो, तुम्हारा लक्ष्य क्या है, क्या नहीं? బాబా ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు, మీ యొక్క లక్ష్యం ఏముండాలి, ఏముండకూడదు అంటున్నారు బాబా. మీరు ఈశ్వరీయ విద్యార్థులు, మీ యొక్క లక్ష్యం ఏముండాలి, ఏమి ఉండకూడదు అంటున్నారు. जवाब, तुम्हारा लक्ष्य है बाप द्वारा जो नॉलेज मिल रहे हैं उसे धारण करना, पास विथ ऑनर बनना। बाकी ये चाहिए ऐसी इच्छाएं रखना तुम्हारा लक्ष्य नहीं। ते बाबा अंటున్నారు, మీ యొక్క లక్ష్యం ఏంటంటే తండ్రి ద్వారా ఏదైతే జ్ఞానం లభిస్తుందో ఆ జ్ఞానాన్ని ధారణ చేయాలి. తండ్రి ద్వారా మీకు ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో ఆ జ్ఞానాన్ని ధారణ చేయాలి. గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి. గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి. నాకు ఇది కావాలి, అది కావాలి అనేటటువంటి ఇలాంటి కోరికలను ఉంచుకోవటం మన లక్ష్యం కాదు అంటున్నారు బాబా. तुम किसी भी मनुष्य आत्मा से लेन देन करके हिसाब किताब नहीं बनाओ। ते బాబా అంటున్నారు, ఏ మనుష్యాత్మలతో కూడా ఇచ్చిపుచ్చుకునేటటువంటి లెక్కాచారాన్ని తయారు చేసుకోకండి. ఎందుకంటే ఎవరితో అయితే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటామో వాళ్ళతోనే రుణం అనేది తయారవుతుంది. కానీ మన ఈ అంతిమ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరితో రుణం పెట్టుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవాలనే కదా. ఇంకా రుణాన్ని తీసుకొని తగిలించుకోమని చెప్తుంటే బాబా, మనం కొత్త రుణాల్ని తయారు చేసుకోకూడదు. అందుకే బాబా అంటున్నారు, ఏ మనుష్యాత్మతో కూడా ఇచ్చిపుచ్చుకునేటటువంటి లెక్కాచారాన్ని తయారు చేసుకోకండి. బాప్కి ఆత్మీయ కర్మాతీత్ బన్నేక పురుషాత్ కరు. తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయ్యేటటువంటి పురుషార్థం చేయండి. తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయ్యేటటువంటి పురుషార్థం చేయండి. గీత్, బచ్పన్ కే దిన్ బులానా దేనా. బాల్యపు రోజుల్ని మర్చిపోకండి. పాట బాల్యపు రోజులంటే ఇక్కడ ఎప్పుడైతే మనం బాబా దగ్గర జ్ఞానం తీసుకుంటామో ఆ జ్ఞానం తీసుకునేటప్పుడు ఉండే ఉత్సాహం, ఉల్లాసం, ఉమంగం అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే మన పురుషార్థంలో డేలా అయిపోతూ ఉంటామో, చల్లబడిపోతూ ఉంటామో, మన బాల్యపు రోజులు గుర్తు చేసుకుంటే మనకు కొంత మోటివేషన్ అనేది లభిస్తుంది. మనం ఈ పురుషార్థులు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి. అందుకే బాబా అంటున్నారు, బాల్యపు రోజుల్ని మర్చిపోకండి. ఓం శాంతి.
बच्चे जानते हैं कि यह है रूहानी बाप और बच्चों का संबंध। रूहानी बाप अब बैठे हैं और बच्चे भी बैठे हैं। सन्यासी आदि होंगे, अपने आश्रम से कहा जाएंगे तो कहेंगे फलाना सन्यासी फलाने जगह रहने वाले हैं, गीता शास्त्र आदि सुनाते हैं। वो कोई नई बात नहीं। ईश्वर सर्वव्यापी कहने से सारा ज्ञान ही खत्म हो जाता है। अब ये तो है रूहानी बाप, जिसको सब रूह याद करते हैं। रूह ही कहती है वो परमपिता परमात्मा। जब दुख होता है तो लौकिक को कुछ नहीं कहेंगे, बेहद के बाप को ही याद करेंगे। सन्यासी होंगे तो ब्रह्म तत्व को याद करेंगे, వహే హి బ్రహ్మజ్ఞాని. అంటే బాబా చెప్తున్నారు, మీరు తెలుసుకున్నారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల యొక్క సంబంధం ఏంటి అని చెప్పి. ఆత్మిక తండ్రి ఇప్పుడు కూర్చున్నారు, అలాగే పిల్లలు కూడా కూర్చున్నారు. సన్యాసి మొదలైన వాళ్ళు ఉన్నారనుకోండి, తమ తమ ఆశ్రమాల్లో ఎక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటారో, ఎక్కడికైతే వెళ్తూ ఉంటారో వీళ్ళంటారు పలానా సన్యాసి పలానా స్థానంలో ఉండేటటువంటి వాళ్ళు, అక్కడికి మేము వెళ్తున్నామని అంటారు కదా. గీతా శాస్త్రం మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. ఇదేంత పెద్ద కొత్త విషయం అయితే కాదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనటం ద్వారా మొత్తం జ్ఞానం అంతా సమాప్తమైపోతుంది. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు ఇదైతే ఆత్మిక తండ్రి, ఆత్మలందరూ ఆయన్ని స్మృతి చేస్తూ ఉంటాయి. ఆత్మే అంటుంది కదా ఓ పరంపిత పరమాత్మ అని చెప్పి. ఎప్పుడైతే దుఃఖం కలిగినట్లయితే లౌకికంగా జన్మనిచ్చిన తండ్రిని ఎవరు గుర్తు చేసుకోరు, అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు. సన్యాసీలు ఉన్నారనుకోండి, మరి బ్రహ్మాండాన్ని స్మృతి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానిలు, అంటే బ్రహ్మాండం యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళు. బాబాను స్మృతి చేయరు, శివోహం అని చెప్తారు, కానీ ఆత్మే పరమాత్మ అని కూడా అనేస్తారు. మరి బ్రహ్మాండం లేదా తత్వాన్ని అదేంటంటే అది నివసించేటటువంటి స్థానమే కానీ గుర్తు చేసుకునేటటువంటి స్థానం అయితే కాదు. ఈ విషయాలు పూర్తిగా కొత్తవే అంటున్నారు బాబా. ఏ జ్ఞాన్ ప్రాయలోప్ హో జాతా హై, ये जो शास्त्र है उनमें मेरा ज्ञान नहीं है, मेरा ज्ञान ना होने कारण तुम जब किसको समझाते हो तो कहते ये तो नई बात है. निराकार परमपिता परमात्मा ज्ञान देते हैं, ये उन्हों की बुद्धि में ही नहीं आता है. वो तो समझते हैं कृष्ण ने ज्ञान सुनाया है तो मूंझ पड़ते हैं. बाबा तो एक एक बात सिद्ध करके बतलाते हैं. भक्ति मार्ग में तुम सब याद करते हो, भगत तो सब भगत है, भगवान तो एक होना चाहिए. सर्व में भगवान समझने से सभी को पूजने लग जाते हैं. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు చూడండి ఈ విషయాలన్నీ పూర్తిగా కొత్తవి, ఈ జ్ఞానం కూడా ప్రాయలోపమైపోతుంది. ఇప్పుడు ఏవైతే శాస్త్రాలు మొదలైనవి ఉన్నాయో అందులో నేను చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది లేదు. ఆ జ్ఞానం లేని కారణంగానే అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇవన్నీ కొత్త విషయాలు అని చెప్పి. నిరాకారుడైన పరమాత్ముడు జ్ఞానం ఇస్తున్నారు, కానీ ఇది వాళ్ళ బుద్ధిలోకి రావట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కృష్ణుడే జ్ఞానం వినిపించారు, అందుకే ఏమవుతుందంటే తికమక చెందుతున్నారు అంటున్నారు. చెప్పే జ్ఞానం ఒకలా ఉంది, చూపించే మనిషి ఒకలా ఉన్నారు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, బాబా అయితే ఒక్కొక్క విషయాన్ని ప్రూఫ్ చేసి మనకి నిరూపించి అర్థం చేస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో మీరందరూ స్మృతి చేస్తారు, భక్తులు అందరూ భక్తులే కదా అంటున్నారు బాబా. భగవంతుడు ఒక్కరే ఉండాలి కదా, అందరిలోని భగవంతుడు ఉన్నారు అని అర్థం చేసుకున్నట్లయితే అందరినీ అందరూ పూజ చేసుకున్నట్టే అంటున్నారు బాబా. మొదట అవ్యభిచారి ఒక్క శివుని యొక్క పూజ జరుగుతూ ఉండేది, కానీ జ్ఞానం ఉండేది కాదు. ఆయన ఏం చేసి వెళ్ళారు, ఎప్పుడు ఉండేవారు, ఈ విషయం ఎవరికి
తెలియదు. ఆయనకి అంత పూజ జరుగుతుంది, అంత మహిమ జరుగుతుంది అంటే ఆయన ఏదో చేసి వెళ్ళి ఉండారు కదా. కానీ ఆయన కర్తవ్యం ఏంటి, ఆయన ఏం చేశారు, ఎప్పుడున్నారు, ఇది ఎవరికీ తెలియదు. పరంతు వహే సతో ప్రధాన్ భక్తి. అయితే బాబా అంటున్న ద్వాపర యుగం ఎప్పుడైతే మొట్టమొదట స్టార్ట్ అయిందో అప్పుడు భక్తి కూడా అవ్యభిచారిగా ఉండేది. భక్తి కూడా ఇంకా ఎలా ఉండేదంటే సతో ప్రధానంగా ఉండేది. అంటే ఒక్కరినే భక్తి చేసేవారు. పూజ ఉస్కి హోతీ హే జిస్సే సుఖ్ మిల్తా హే. అయితే బాబా అంటున్నారు, ఎవరి ద్వారా మనకు సుఖం లభిస్తుందో వారికి కదా పూజ అనేది జరుగుతుంది. लक्ष्मीनारायण की राज्य में भी अपार सुखता व स्वर्ग के देवी देवता ये थे। लक्ष्मी नारायण को सतयुग का पहला पहला महाराजा महारानी मानते हैं, परंतु सतयुग की आयु नहीं जानते हैं। बाप हर एक बात बच्चों को ही समझाते हैं। बच्चे ही ब्राह्मण बनेंगे ये नई रचना है ना। तुम सबको समझा सकते हो कि परमपिता परमात्मा प्रजापिता ब्रह्मा द्वारा नई सृष्टि रचते हैं, ये तो सब समझते हैं। नहीं तो प्रजापिता क्यों कहते हैं, ये बातें तुम बच्चे ही जानते हो, दूसरा कोई नहीं जानते हैं। उन्हें को ये नई नई बातें समझ में नहीं आती। जब सुनते सुनते पक्के हो जाते हैं तब समझते हैं हम कितना घोर अंधियार में थे। ना भगवान को जानते थे, ना देवताओं को जानते थे। जो फास्ट हो जाते हैं उन्हों को भी भक्ति की जाती है। फिर पूछो, परमपिता परमात्मा जिसके तुम जयंती मनाते हो उसके साथ तुम्हारा क्या संबंध है, वो क्या करके गए हैं, कुछ भी बता नहीं सकेंगे। అయితే బాబా అర్థం చేస్తున్నారు, సతయుగం యొక్క ఆయుష్ గురించి కూడా ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణలు ఉన్నారంటే వారి యొక్క రాజ్యంలో కూడా అపారమైనటువంటి సుఖం ఉండేది. వాళ్ళ స్వర్గంలో దేవతలుగా ఉండేవారు. మొట్టమొదట మహారాజా మహారాణులు ఎవరంటే లక్ష్మీనారాయణలు. అయితే బాబా ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలకు అర్థం చేస్తున్నారు. పిల్లలే కదా బ్రాహ్మణులుగా అవుతారు. ఇది కొత్త రచన అయింది కదా, మీ అందరికీ అర్థం చేస్తున్నారు బాబా. ప్రజాపిత పరంపిత పరమాత్మ ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తున్నారు. ఇదైతే అందరూ అర్థం చేసుకున్నారు. లేకపోయినట్లయితే ప్రజాపిత అని ఎందుకు అంటారు? ఈ విషయాలు మీరే తెలుసుకున్నారు, ఇతరులకు ఎవరికి తెలియదు. అయితే బాబా అంటున్నారు, వారికైతే కొత్త కొత్త విషయాలు అర్థమే కావు అంటున్నారు బాబా. ఎప్పుడైతే వింటూ వింటూ పక్క అవుతారో అప్పుడు అనుకుంటారు ఇప్పుడు ఎంత ఘోర అంధకారంలో ఉన్నాము అని. అయితే బాబా అంటే భగవంతుడి గురించి తెలియదు, దేవతల గురించి తెలియదు. ఏదైతే గతించి వెళ్ళిపోయిందో అంటే ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి యొక్క భక్తి చేస్తున్నారు కదా. కాబట్టి వారిని అడగండి, పరంపిత పరమాత్మతో ఎప్పుడైతే పరంపిత పరమాత్మని యొక్క జయంతిని జరుపుకుంటున్నారంటే వారితో మీకున్న సంబంధం ఏంటి, వారు ఏం చేసి వెళ్ళారు అంటే వాళ్ళు ఏమీ చెప్పలేరు. कृष्ण के लिए सिर्फ कहते हैं मक्खन चुराया ये किया ज्ञान दिया, कितना घोटना है। दाता तो एक ईश्वर ही है, कृष्ण के लिए तो दाता नहीं कहेंगे, वो तो मूंज हुए हैं। ये सब ड्रामा में नोंद है। बाप कितना अच्छी रीति समझाते हैं। नटसल में थोड़ी बातें भी मनुष्यों की बुद्धि में नहीं बैठती। अगर एक एक को 84 जन्मों का वृत्तांत बैठ निकाले तो पता नहीं कितना हो जाए। बाप कहते हैं इन सब बातों को छोड़ मामेकम याद करो। थोड़ा विस्तार से कभी समझाया जाता है तो मनुष्यों को संशय मिट जाए। बाकी बात तो थोड़ी है, मुझे याद करो। जैसे मंत्र देते ही ईश्वर को याद करो, परंतु वो ऐसे नहीं कहेंगे कि ईश्वर को याद करने से तुम्हारे विकर्म विनाश होंगे और ईश्वर के पास जाएंगे। ये तो बाप ही समझाते हैं। तो गंगा स्नान करने से विकर्म विनाश नहीं होंगे। అయితే బాబా అంటున్నారు, కృష్ణుడి కోసం ఏమంటారంటే కృష్ణుడు వెన్నను దొంగలించాడు, గోపికల్ని ఎత్తుకువెళ్ళిపోయారు అని, ఇది చేశారు అది చేశారు, జ్ఞానం ఇచ్చారు అని ఎంత నిందించారో చూడండి. బాబా అంటున్నారు దాత ఒక్కరే. కృష్ణుడి కోసమైతే దాత అని అనలేరు కదా. పూర్తిగా తికమక చెంది ఉన్నారు. కానీ ఈ తికమక చెందటం, పూర్తిగా ముళ్ళు వేయటం ఇవన్నీ కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అన్నారు బాబా. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేస్తున్నారు.
సార రూపంలో కొంచెం విషయంలో కొంచెం విషయాన్ని అర్థం చేస్తే మనుషుల బుద్ధిలో కూర్చోదు. ఒకవేళ ఒక్కొక్కరి యొక్క 84 జన్మల యొక్క కథనంతా మీరు కూర్చొని తీశారనుకోండి, ఇంక చెప్పకండి ఏమవుతుందో అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, ఈ విషయాలు విడిచిపెట్టేసేయండి. ఒకటే ఒక విషయం ఏంటంటే, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. అయితే బాబా అంటున్నారు, కొంచెం సారం నుండి విస్తారంలోకి వెళ్ళినట్లయితే మనుషుల యొక్క సంశయం ఏదైతే ఉందో అది సమాప్తమైపోతుంది. కానీ బాబా అంటున్నారు, ముఖ్యమైన విషయం ఏంటో నన్ను స్మృతి చేయటం. బయట సన్యాసులు కూడా మంత్రాన్ని ఇస్తారు, ఈశ్వరుని గుర్తు చేసుకోండి అని చెప్పి. కానీ ఎవరు ఇలా చెప్పరు, ఈశ్వరుని గుర్తు చేసుకోవటం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు ఈశ్వరుని దగ్గరికి వెళ్తారు. ఇదైతే బాబాయే అర్థం చేస్తున్నారు ఏంటంటే, గంగా స్నానాల ద్వారా వికర్మలు వినాశనం కావు. ఈ సమయంలో ప్రతి ఒక్కరిపైన వికర్మల యొక్క బరువు చాలా ఉంది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఈ సమయంలో అయితే ప్రతి ఒక్కరిపైన వికర్మల యొక్క బరువు చాలా ఉంది అంటున్నారు. సుకర్మ తోడే होते हैं, बाकी विकर्म तो जन्म जन्मांतर के बहुत हैं. कितना ज्ञान और योग में रहते हैं तो भी इतना विकर्म है जो छूटते ही नहीं. जब कर्मातीत बन जाएंगे फिर तो तुमको नया जन्म नया दुनिया में मिलेगा. अगर कुछ विकर्म रहे हुए होंगे तो पुरानी दुनिया में ही दूसरा जन्म लेना पड़ेगा. ज्ञान तो बच्चों को बहुत अच्छा मिल रहा है, बाप कहते हैं, और कुछ नहीं समझते हो तो बाप को याद करो, इसमें भी सेकंड में स्व की बात सही मिल जाएगी. అయితే బాబా అంటున్నారు, ఈ సమయంలో ప్రతి ఒక్కరిపైన వికర్మల యొక్క బోజ ఉంది. సుకర్మలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ వికర్మలు అయితే జన్మ జన్మాంతరాలు 63 జన్మలు ఉన్నాయి కదా. ఎంత జ్ఞానం యోగంలో ఉంటున్నప్పటికీ కూడా వికర్మల నుండి ముక్తులు కాలేకపోతున్నారు అంటున్నారు బాబా. ఎప్పుడైతే కర్మాతీతగా అవుతారో తర్వాత కొత్త జన్మ కొత్త ప్రపంచంలో మీకు లభిస్తుంది. ఒకవేళ ఏదైనా వికర్మ ఉండిపోయిందనుకోండి, మళ్ళీ పాత ప్రపంచంలోనే ఇంకొక జన్మని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జ్ఞానం అయితే పిల్లలకి చాలా మంచిగా లభిస్తుంది. అయితే బాబా అంటున్నారు, మీరేం అర్థం చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, నన్ను ఒక్కడిని స్మృతి చేయండి చాలు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, దీని ద్వారానే సెకండ్లో స్వర్గం యొక్క రాజ్యాధికారం మీకు లభిస్తుంది. ఒక కథ కూడా ఉంది, ఖుదా దోస్త్ అంటే భగవంతుని స్నేహితుడిగా నమ్మారు, అందుకే ఆయన విజయాన్ని అంటే రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకున్నాడనమాట. ఇది ఒక కథ. ఎందుకంటే భగవంతుణ్ణి స్నేహితుడిగా అంగీకరించి భగవంతుడు చెప్పే ప్రతి సలహాని పాటించుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే భగవంతుడి సలహాని మనం పాటించుకుంటూ వెళ్తూ ఉంటామో అప్పుడు విశ్వరాజ్యాధికారం మనకు లభిస్తుంది. దీని మధ్యలో మూడో మతం మన్మతం కనుక మిక్స్ చేస్తే పోతుంది అంటున్నారు. దీన్నే ఒక కథ కింద చూపించారు. एक रोज के लिए बादशाह ही देते थे, अब तुम जानते हो बाबा ही त्वमेव मातच्च पिता त्वमेव बंधुच्च सखा त्वमेव द्रविणम देव देवा मम देवा. हो गया तो खुदा दोस्त हुआ ना. अल्लाह अवलुद्दीन खुदा दोस्त ये सब बातें इस समय की हैं. बाबा तुम्हें 1 सेकंड में स्पक की बात सही देते हैं. बच्चियाँ जब ध्यान में जाती थी तो वहाँ प्रिंस प्रिंसेस बन जाती थी, वहाँ के सब समाचार आकर सुनाती थी. तुम बाप को अब जानते हो, सब कहते हैं हेवनली गॉड फादर. जरूर नई दुनिया स्वर्ग ही रचेंगे. भारत ही गोल्डन एज था, उस समय और कोई धर्म नहीं था. क्रिश्चियन भी कहते हैं क्राइस्ट से 3000 वर्ष पहले भारत स्वर्ग था जहाँ लक्ष्मी नारायण राज्य करते थे. इसलिए पूछते हैं इन्हों का ये वर्षा कहाँ से मिला, भारतवासियों का इनसे क्या संबंध है. स्वर्ग के मालिक पहले नए ये थे, अब तो नरक है, ये कहा गया. जनन मरण में को तो मानते हैं ना, आत्मा जनन मरण में आती है तब तो 84 जन्म लेंगे. అయితే బాబా అంటున్నారు, మీరు కూడా తెలుసుకున్నారు కదా, భగవంతుడే మనకి తల్లి తండ్రి బంధువు సక్కుడు ప్రియుడు
అంటే ఆయన స్నేహితుడు కూడా అయ్యారు కదా. దేవదేవ మహాదేవ అని అంటూ ఉంటారు కదా. ఈ అల్లా అవులుద్దీన్ దీపపు కథ, ఇంకా ఖుదా దోస్త్, ఈ విషయాలన్నీ ఈ సమయానికి, ఈ సంగమ యోగానికి సంబంధించినవే. అయితే బాబా మీకు ఒక్క సెకండ్లో స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఎప్పుడైతే ఆదిలో దాదీలు అందరూ ఉండేటప్పుడు పిల్లలు ధ్యానంలోకి వెళ్తూ ఉండేవారు. అక్కడ సూక్ష్మలోకంలో సతయుగంలో రాకుమారుడు రాకుమారిగా అయితే ఉండేవారు. అక్కడ అన్నీ చూసి ఆ సమాచారాన్ని కిందకు వచ్చి వినిపిస్తూ ఉండేవారు. అయితే బాబా అంటున్నారు, మీకు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అందరూ అంటారు కదా, హెవెన్లీ గాడ్ ఫాదర్. క్రిస్టియన్స్ కూడా అంటారు, క్రైస్తు పుట్టకముందు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. ఎక్కడైతే లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉంటారు, మీరు వాళ్ళని అడగండి, వాళ్ళకి ఈ వారసత్వం ఎక్కడి నుండి లభించింది. ఈ లక్ష్మీనారాయణకి భారతవాసీలకి వీరికి ఉన్న సంబంధం ఏంటి? స్వర్గానికి మాలికలుగా మొట్టమొదట వీళ్ళే ఉండేవారు కదా, ఇప్పుడు నరకంగా అయిపోయారు. మరి ఇప్పుడు నరకంగా అయిపోయింది కదా, ఈ లక్ష్మీనారాయణలు ఎక్కడికి వెళ్ళారు? ఈ జనన మరణాలను అయితే అందరూ అంగీకరిస్తారు కదా, జననంలోకి రావటం, మరణాన్ని ఇదవ్వటం అని చెప్పి. అయితే బాబా అంటున్నారు, ఆత్మ జనన మరణాలకు వస్తుంది కాబట్టే కదా 84 జన్మలు అని ఉంది. అయితే బాబా అంటున్నారు, లేకపోతే ఎలా తీసుకుంటుంది? ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటే ఎంతమంది మనుషులో అన్ని సలహాలు అంటున్నారు. కొంతమంది పునర్జన్మలను ఒప్పుకుంటారు, కొంతమంది పునర్జన్మలను అంగీకరించను. మీరు అడగాలి, పరంపిత పరమాత్మనేటువంటి శివునితో మీకున్న సంబంధం ఏంటి? బ్రహ్మ విష్ణు శంకర్లు ఎవరు? వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటారు కదా, సూక్ష్మవతనం అని. ఇదైతే కొత్త పెద్ద విషయం అయితే కాదు, మీకోసమైతే చాలా సహజం. माताओं को तो कोई नौकरी आदि का पुरना नहीं है, घर में रहने वाली है, कोई धंधा दौरी का हंगामा नहीं है, बाबा से वर्षा लेना है। पुरुषों को तो पूर्णा है, तुमको तो बाबा कहते हैं, तुम अपना मर्तबा लो, विश्व के मालिक बनो। शाहूकारों को तो कितनी चिंता रहती है, दुनिया में रिश्वतखोरी भी बहुत है, तुमको तो रिश्वत लेने की कोई दरकार ही नहीं, वो तो व्यापारियों का काम है, तुम इनसे छूट हुए हो। पेट भी माया ऐसी है जो छोटी से पकड़ लेती है, इसलिए फिर कुछ ना कुछ लोभ लालच रहती है तो जिज्ञासुओं से मांगता रहते हैं। बाबा कहते हैं, बच्चे किसी से भी मांगो मत, तुम दाता के बच्चे हो ना, तुमको देना है ना कि मांगना है। तुमको जो कुछ चाहिए शिव बाबा से मिल सकते हैं, और कोई से लेंगे तो उनकी याद रहेगी। हर एक चीज़ शिव बाबा से लेंगे तो शिव बाबा तुमको घड़ी घड़ी याद पड़ेगा। शिव बाबा कहते हैं, तुम्हारा लेन देन का हिसाब मेरे साथ है। అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు మాతలు ఉన్నారు కదా, మాతలు ఉద్యోగాలు ఇవి చేయరు కదా, వాళ్ళకి ఉద్యోగం ఇవి చేసేటటువంటి చింత ఉండదు, ఇంట్లోనే ఉంటారు. అలాగే వ్యాపార వ్యవహారాల యొక్క హంగామా కూడా వాళ్ళకి నడవదు, కాబట్టి వాళ్ళు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవచ్చు. పురుషులకైతే చింత ఉంటుంది కదా. అయితే బాబా అంటున్నారు మీకోసం, మీరిప్పుడు ఉన్నతమైనటువంటి పదవిని తీసుకోండి, విశ్వానికి మాలికలుగా అవ్వండి. షావుకారులకైతే ఎంత చింత ఉంటుందో తెలియదు అంటున్నారు. ఈ రోజుల్లో లంచగొండితనం చాలా ఎక్కువ ఉంది. బాబా అంటున్నారు, మీకైతే లంచం తీసుకునేటటువంటి అవసరమే ఉండదు, అది వ్యాపారుల యొక్క పని, మీరు వీటన్నిటి నుంచి విముక్తులైపోయారు. కానీ ఈ మాయ ఎలాంటిదంటే చిన్న చిన్న విషయాల్లోనే మనల్ని గట్టిగా పట్టుకుంటుంది. అందుకే బాబా అంటున్నారు, ఎలాంటి ఆశ కోరిక ఉండకూడదు, లోభం. అయితే బాబా అంటున్నారు, కొత్తగా వచ్చేవారి నుండి అడుగుతూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, ఎవరి నుండి మీరు ఏమీ ఆశించకండి, మాకు ఇది కావాలి అది కావాలని ఆశించద్దు. మీరు దాత యొక్క పిల్లలు అయ్యారు కదా, మీది ఇవ్వటమే కానీ అడగటం మీ పని కాదు. మీకు ఏం కావాలన్నా కూడా శివబాబా నుండే మీకు లభిస్తుంది. అయితే బాబా అంటున్నారు, మీరు ఎవరి నుండైనా ఏమైనా తీసుకున్నట్లయితే ఆ వస్తువు కానీ ఆ దాన్ని చూసేటప్పుడు వారి స్మృతి ఉంటుంది, బాబా స్మృతి ఉండదు.
ప్రతి ఒక్క వస్తువుని శివబాబా నుండే తీసుకుంటూ ఉన్నట్లయితే శివబాబా యొక్క స్మృతి మీకు గడియ గడియ వస్తుంది అంటున్నారు బాబా. శివబాబా అంటున్నారు, ఇచ్చి పుచ్చుకునేటటువంటి లెక్క నాతో పెట్టుకోండి ఒక్క జన్మ అంటున్నారు బాబా. ఈ బ్రహ్మతో బీచ్ మే దలాల్ హై, దేనే వాలా మై హూం. ఈ బ్రహ్మ అయితే మధ్యవర్తి, కానీ ఇచ్చేటటువంటి వాడినైతే నేనే అంటున్నారు బాబా. మేరేసే తుమ్ కనెక్షన్ రఖో త్రూ బ్రహ్మ. कोई भी चीज़ औरों से लेंगे तो तुमको उनकी याद आएगी और तुम व्यभिचारी बन जाएंगे. शिव बाबा के भंडार से तुम चीज़ ले लो और किसी से मांगो मत, नहीं तो देने वाले को नुकसान पड़ता है, क्योंकि उसने शिव बाबा की भंडार में नहीं दिया. देना चाहिए शिव बाबा की भंडार में. मनुष्यों से लेन देन का कनेक्शन तो बहुत समय रखा, अब तुम्हारा कनेक्शन डायरेक्ट शिव बाबा से है, लेकिन बाबा जानते हैं बच्चों में लोभ का भूत है. అయితే బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ బాబా ఉన్నారు కదా, ఈయన మధ్యవర్తి, ఇచ్చేటటువంటి వాడిని అయితే నేనే, నాతోనే మీ కనెక్షన్ ఉండాలి త్రూ బ్రహ్మ అంటున్నారు బాబా. ఏ వస్తువు కూడా ఇతరుల నుండి తీసుకున్నట్లయితే మీరు వారి యొక్క స్మృతే మీకు వస్తుంది, అప్పుడు వ్యభిచారిగా అయిపోతారు. శివ్ బాబా బండార్ నుండి మరి వస్తువుని తీసుకోండి, ఇంకెవ్వరి నుండి అడగకండి అంటున్నారు బాబా. లేకపోతే ఇచ్చేటటువంటి వాళ్ళకి నష్టం కలుగుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే వారు శివబాబా నుండి ఇవ్వలేదు కదా, శివబాబా బండారు నుండి. ఇచ్చేటటువంటి వారు శివబాబా బండారులో నుండే ఇవ్వాలి. మనుషులతో ఇచ్చి పుచ్చుకునేటటువంటి కనెక్షన్ చాలా సమయం నుండి పెట్టుకున్నారు. ఇప్పుడు మీ కనెక్షన్ డైరెక్ట్ శివబాబాతోనే ఉండాలి. బాబా అంటున్నారు, కానీ బాబాకు తెలుసు పిల్లల్లో లోభం యొక్క భూతం ఉంది అంటున్నారు బాబా. కై బच्चे कहते हैं हमने शिव बाबा को देखा नहीं है. अरे तुम अपने को देखते हो, तुमको अपनी आत्मा का साक्षात्कार हुआ है. जो कहते हो हमको शिव बाबा का साक्षात्कार हो, तुम जानते हो हमारी आत्मा ब्रुकुटी के बीच में रहती है, शिव बाबा भी ब्रुकुटी के बीच में ही हो गई. तुम जानते हो आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, किस समय आत्मा का साक्षात्कार हो भी सकता है. आत्मा स्टार है, साक्षात्कार भी दिव्य दृष्टि से ही होगा. अच्छा, कृष्ण की तुम भक्ति करो, साक्षात्कार हो सकता है, फिर फायदा क्या है. అయితే బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు అంటారంట, మేము శివబాబాని చూడలేదు. అరే మిమ్మల్ని మీరు చూసుకున్నారా పోనీ అంటే, మనల్ని మనం చూసుకోవటం అంటే ఆత్మని సాక్షాత్కారం ఏమైనా జరిగిందా? మీరు అంటారు కదా శివబాబా యొక్క సాక్షాత్కారం కావాలి అని. మొదట బ్రుకుటి మధ్యలో ఉన్నటువంటి మెరుస్తున్నటువంటి నక్షత్రాన్ని మీరు చూడగలుగుతున్నారా? అది శివబాబా కూడా బ్రుకుటి మధ్యలో ఉంటారు కదా. అయితే బాబా అంటున్నారు, మీరు తెలుసుకున్నారా, ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఏ సమయం ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుందో ఆత్మ నక్షత్రం సాక్షాత్కారం కూడా దివ్య దృష్టి ద్వారానే జరుగుతుంది. అయితే బాబా అంటున్నారు, భలే ఇప్పుడు కృష్ణుని యొక్క భక్తి చేస్తారు, కృష్ణుని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది, మరి జరిగిన తర్వాత లాభం ఏంటి అడుగుతున్నారు బాబా. పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరగడం వల్ల లాభం ఏంటి? ఫిర్ భీ తుమ్కో తో పడ్నా హేనా. మీకు సాక్షాత్కారం జరిగినా జరగకపోయినా మీరైతే చదవాల్సిందే కదా. చదివి మీరు పురుషార్థం చేసి మీ వికర్మల వినాశనం చేసుకునే ప్రయత్నం చేయాల్సిందే. సాక్షాత్కారం ద్వారా వికర్మల వినాశనం అవుతాయని బాబా ఎప్పుడూ చెప్పలేదు. భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారం జరుగుతుంది కదా. ఎంత గాయనం చేస్తూ ఉంటారు, ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు, నవ విధాల భక్తి చేస్తూ ఉంటారు, తమను తాము అంతం చేసుకోవటానికి కూడా వెనుకాడరు కూడా. కానీ లభించింది ఏంటని చూస్తే ఏమీ లేదు. शिव बाबा है ज्ञान का सागर, ब्रह्मा को तो ज्ञान सागर नहीं कहेंगे ना, ब्रह्मा को भी उनसे ज्ञान मिलता है. आजकल शिवलिंग सबके आगे रख देते हैं, समझते कुछ भी नहीं, पूजा करते हैं परंतु कोई भी बायोग्राफी बता ना सके, इन ज्ञान रत्नों को समझ ना सके. रत्न लेते लेते कईयों को माया बंदर बना देते हैं. कहते हैं हमको रत्न नहीं चाहिए. बाबा समझते हैं फिर भी शिवालय में तो आएंगे, परंतु पुरुषार्थ कर ऊंच पद पाना चाहिए.
बाबा कहते हैं मैं वैकुंठ की बात साही देने आया हूँ, तुम पुरुषार्थ कर आप समान बनाओ। पुजारियों से भी तुम कुछ तुम पूछ सकते हो कि ये कौन है। कहते हैं ना, आए आग लेने और बबोरची बन बैठे। कोई पुजारियों की बुद्धि में अच्छी रीति बैठ जाते हैं। हम भी पुजारी थे, अब पूज्य बने हैं। ये लक्ष्मी नारायण पूज्य किस पुरुषार्थ से बने हैं तुम समझा सकते हो। అయితే బాబా అంటున్నారు, భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారాలు జరిగినట్టుగా ఎంతో గాయనం చేస్తారు కదా, కానీ లభించింది అయితే ఏమీ లేదు. శివబాబా జ్ఞానసాగరుడు, బ్రహ్మబాబాని జ్ఞానసాగరుడు అనటానికైతే లేదు. బ్రహ్మకు కూడా ఈ శివబాబా నుండే కదా జ్ఞానం లభించింది. ఈ రోజుల్లో శివలింగాన్ని అందరి ముందు ఉంచుతున్నారు. రాముడి ముందు ఉంచారు, కృష్ణుడి ముందు ఉంచారు, అందరి ముందు ఉంచారు, కానీ అర్థం చేసుకోవట్లేదు. పూజ చేస్తున్నారు, కానీ ఎవరు పూజ అయితే చేస్తున్నారో వారి చరిత్ర గురించి అయితే చెప్పలేకపోతున్నారు. ఈ జ్ఞానరత్నాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. రత్నాలు ఇస్తూ ఇస్తూ కొంతమందికి మాయ లోపల ఏం చేస్తుందంటే కోతిలా తయారు చేసేస్తుంది. అంటారంట మాకు ఈ రత్నాలే వద్దని అంటారు. అంతగా మాయ ఇది చేసేస్తూ ఉంటుంది. బాబా అర్థం చేస్తున్నారు. అయినప్పటికీ ఒకప్పుడు రత్నాలు తీసుకున్నారు, ఇప్పుడు వద్దన్నారు. అయినప్పటికీ అలాంటి వాళ్ళు శివాలయంలోకి అయితే వస్తారు, కాకపోతే ప్రజా పదవి పొందుతారు. పురుషార్థం చేసి ఉన్నత పదవిని తీసుకోవాలి కదా. అయితే బాబా అంటున్నారు, నేను వైకుంఠం యొక్క రాజ్యాధికారాన్ని తీసుకోవటానికి వచ్చాను, మీరు పురుషార్థం చేసి మీ సమానంగా ఇతరులు తయారు చేయండి, మీకు ఇవ్వటానికి నేను వచ్చాను, మీరు తీసుకోవాలి అంటున్నారు. పూజారీలతో మీరు అడగండి, ఎవరు అంటే ఎవరికైతే పూజ చేస్తున్నారో ఆ పూజ చేసేటటువంటి దేవతలు ఎవరు అని అడగండి అంటున్నారు బాబా. అయితే కొంతమంది పూజారుల బుద్ధులు మంచి రీతిగా కూర్చుంటాయి. అయితే మీరు అలా అడిగి వాళ్ళకి గనక జ్ఞానం ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా చెప్పలేం. ఎవరికైనా ఈ జ్ఞానం తగిలింది అంటే వాళ్ళకు కూడా మాలికలుగా అవుతారు కదా పూజారులు కూడా. మనం కూడా పూజారిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పూజనీయులుగా అయ్యాం. ఈ లక్ష్మీనారాయణ యొక్క పూజ ఇంత పూజనీయులుగా ఏ పురుషార్థం చేయటం ద్వారా అయ్యారు మీరు అర్థం చేయించవచ్చు. బాబా అంటున్నారు, ఎక్కడైతే నా భక్తులు ఎక్కువ ఉంటారో అక్కడికి వెళ్ళి అర్థం చేయించండి. భగత్ होंगे शिव के मंदिर में, लक्ष्मी नारायण के मंदिर में, जगदाम्बा के मंदिर में जाओ, पुजारियों को समझाओ, वो फिर औरों को समझाए. पुजारी बैठ किसको जगत अम्बा का ఆక్యుపేషన్ बताए तो सब कुछ हो जाए. అయితే బాబా అంటున్నారు, నా భక్తులు ఎక్కువ శివుని యొక్క మందిరంలో, లక్ష్మీనారాయణ యొక్క మందిరంలో, జగదాంబ యొక్క మందిరంలోకి వెళ్ళండి, పూజారీలకు కూడా అర్థం చేయించండి, అలానే ఇతరులకు కూడా వాళ్ళు అర్థం చేయించే విధంగా చేయించండి అంటున్నారు. పూజారీలు కూర్చొని ఎవరి యొక్క భక్తులైతే ఉంటారు అంటే జగదాంబ భక్తులు, వాళ్ళకి తెలియాలి కదా జగదాంబ ఎవరు, ఆమె ఏం చేయటం వల్ల ఇంత ఉన్నతమైన పదవిని పొందారు. మీరు కనుక వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు చాలా ఖుషి అయిపోతారు అంటున్నారు బాబా. వారికి చెప్పాలి, ఈ అన్ని విషయాలు అర్థం చేసుకోండి అని చెప్పి. तुम किसको बैठ इन देवताओं की जीवन कहानी बताएंगे तो तुमको बहुत पैसे मिलेंगे. ये भी समझा वही सकता है जो देही अभिमानी है. देहाभिमानों को सारा दिन यही चाहिए ये चाहिए लालच रहते हैं. स्टूडेंट को तो नॉलेज की हबज होनी चाहिए, तो मैं पास विथ ऑनर हो जाऊँ, ये पढ़ाई का लक्ष्य है. అయితే బాబా అంటున్నారు, మీరు ఎవరికైనా కూర్చోబెట్టి దేవతల యొక్క జీవిత కథను వినిపించినట్లయితే మీకు చాలా ధనం లభిస్తుంది. అయితే బాబా అంటున్నారు, ఇదేనా ఎవరు అర్థం చేయించగలరంటే ఎవరైతే ఆత్మాభిమాని స్థితిలో ఉంటారో వాళ్ళే మందిరాల్లోకి వెళ్ళి అర్థం చేయించగలుగుతారు. అంటే ఎందుకంటే ఇలా వెళ్ళి అర్థం చేయించాలన్నా, పాంప్లెంట్స్ పంచాలన్నా, గుళ్ళోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పాలన్నా అనిపిస్తూ ఉంటుంది, నేను ఇంత పొజిషన్లో ఉన్నాను, ఇంత ఇది ఉన్నాను, నేను వెళ్ళడం ఏంటని. అది దేహాభిమానం. కానీ ఆత్మాభిమాని స్థితిలో ఉండేవాళ్ళు ఇవేవి పట్టించుకోరు. అయితే బాబా అంటున్నారు, దేహాభిమానం ఉన్నట్లయితే రోజంతా ఇది కావాలి, అది కావాలి, ఈ కోరిక, అది అన్నీ ఉంటాయి.
కానీ బాబా ఈరోజు చెప్తున్నారు కదా, మీరు ఈశ్వరీయ విద్యార్థులు. ఈశ్వరీయ విద్యార్థులు అంటే మీకు జ్ఞానం యొక్క కోరిక, ఆశ ఉండాలి. ఏంటంటే నేను గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి. ఇది చదువు కదా, చదువు అంటే చదువుతో పాటు ఏముండాలి, లక్ష్యం అనేది కంపల్సరీ ఉండాలి అంటున్నారు బాబా. డ్రామాకి రాజ్కో భీ సమజ్నా హై. ఈ డ్రామా యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. డ్రామా కోయి లంబా నహీ హై. ఈ డ్రామా ఏమి పెద్ద అర్థం చేసుకోలేనంత పెద్ద కష్టమైందేమీ కాదు అంటున్నారు బాబా. परंतु शास्त्रों में इनको आयु लंबी लिख दी है, तो ये सब बुद्धि में आना चाहिए. सर्विस तो बहुत है, कोई करके दिखाए. बाप से कोई कृपा थोड़ी ही मांगी जाती है. कहते हैं भगवान बच्चा दो तो कुल की वृद्धि होगी. अरे बाप तो अपने कुल की वृद्धि कर रहे हैं इस समय, फिर देवता कुल की वृद्धि हो रही है, अभी ईश्वर कुल की वृद्धि होती है. तुम भी ईश्वरीय संतान हो, तो बाप समझते हैं ये सब छोड़ो, ये सब इच्छाएं छोड़ो, एक बाप को याद करो. అయితే బాబా అంటున్నారు, కానీ డ్రామా యొక్క ఆయుష్ని శాస్త్రాల్లో ఏం చేశారంటే చాలా ఎక్కువ సంవత్సరాలు రాసేశారు. ఇవన్నీ బుద్ధిలోకి రావాలి అంటున్నారు. సేవ చాలా ఉంది, మీరు చేసి చూపించండి అంటున్నారు బాబా. బాబాతో ఎప్పుడూ కూడా మాకు ఆశీర్వదించండి, కృప చూపించండి అలా ఏమైనా అడుగుతారో చెప్పండి. బాబా అంటున్నారు, భగవంతుడికి మీరు నాకు కొడుకునివ్వండి, కూతుర్నివ్వండి, కులాన్ని వృద్ధి చేయాలి, నా వంశం వృద్ధి చేయాలి. అరే బాబా అయితే మీ యొక్క కుల వృద్ధి చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ప్రజెంట్. ఈ సమయం మీరు దేవతా కులం యొక్క వృద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈశ్వరీయ కులం యొక్క వృద్ధి జరుగుతుంది. మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు కదా. అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఈ కోరికలన్నీ వదిలేయండి, ఒక తండ్రినే స్మృతి చేయండి అంటున్నారు బాబా. బంధనాలు మొదలైనవి చాలా ఉంటాయి. ఇవన్నీ కర్మ యొక్క లెక్కాచారం కదా. బాబాని చూడండి, बाबा को देखो कितना बंधन है, कितने बच्चों को ख्यालात रहते हैं, कितनी किटपिट होती है, कितनी निंदा करते हैं. डिसर्विस करना सहज है, सर्विस करना बहुत मुश्किल है. एक खराब होता है तो 10-20 को खराब कर देते हैं, बाकी 5-8 निकलते बड़ी मेहनत से हैं. कई सेंटर पर आते भी रहते हैं, फिर काला मुंह भी करते रहते हैं. ऐसे बंदर बुद्धि वायुमंडल को खराब करते हैं. ऐसे को तुम बिटाए क्यों हो? काला मुंह किया तो उसका असर बहुत समय चलता है. रजिस्टर से मालूम चल जाता है, 4-5 वर्ष आकर फिर आना बंद कर दिया. बाबा समझाते हैं ऐसे करने से तुम राजाई पद नहीं पा सकेंगे. इंद्रप्रस्थ की कहानी भी है, पत्थर बन गए. అయితే బాబా అంటున్నారు బంధనాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇదంతా కర్మ లెక్కాచారం కదా. బాబా చూడండి, బాబాకి ఎన్ని బంధనాలు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల గురించి ఆలోచించాల్సి ఉంటుంది కదా. ఎన్ని కిటిపిట్టులు జరుగుతూ ఉంటాయో చూడండి, ఎంత నిందిస్తూ ఉంటారో చూడండి. డిస్సర్వీస్ చేయటం చాలా సహజం, సర్వీస్ చేయటం చాలా కష్టం. బాబా అంటున్నారు ఒక్కరు పాడయ్యారనుకోండి, వాళ్ళ వల్ల 10-20 మంది పాడైపోతారు. వాళ్ళ నుండి 5-6 అతి కష్టం మీద బాగుపడతారు. బాబా అంటున్నారు కొన్ని సెంటర్స్లో కూడా వస్తూ ఉంటారు, ముఖం నల్లగా చేసుకుంటూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు ఇలాంటి కోతు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాతావరణాన్ని పాడు చేస్తారు అంటున్నారు బాబా. ఇలాంటి వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టారు? ఇప్పుడు నల్ల ముఖంగా అయిపోయిన వాళ్ళు దాని యొక్క ప్రభావం చాలా సమయం నడుస్తుంది అంటున్నారు బాబా. రిజిస్టర్ ద్వారా తెలుస్తుంది కదా ఎవరు బాగా చదువుకుంటున్నారు, ఎవరి వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి. 4-5 సంవత్సరాల నుండి జ్ఞానంలోకి వచ్చి తర్వాత రావడం బంద్ చేసేస్తూ ఉంటారు. అంటే బాబా అంటున్నారు ఇలా చేయటం ద్వారా మీ రాజ్య పదవిని ఊరకనే పోగొట్టుకుంటారు. ఇంద్రప్రస్థుని యొక్క కథ కూడా ఉంది కదా, దేవతల మధ్యలోకి మనుషుని తీసుకురావటం వల్ల ఆయన పూర్తిగా రాతి బుద్ధిగా అయిపోయాడు అని. ఎప్పుడైతే కమల పుష్పం తీసుకొచ్చి తలపైన పెడితే అప్పుడు మరలా మనిషి రూపాన్ని ధరించినట్టుగా చూపించారు. బాబా అంటున్నారు ఇక్కడ కూడా అలాగా మోసం చేసి నల్ల ముఖం చేసుకొని వచ్చి కూర్చున్నట్లయితే రాతి బుద్ధిగా అయిపోతారు. బంగారు సమానంగా అవ్వలేరు, పురుషార్థం చేయలేరు, ఎంత ప్రయత్నం చేసినా మొదటి స్థితిని తయారు చేసుకోలేరు. బాబా అంటున్నారు ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది.
రాజధానిలో నెంబర్ వారులు కావాలి కదా, అన్ని రకాల వారు, నౌకర్లు కావాలి, చండాలు కావాలి, అన్ని రకాల వాళ్ళు కావాలి కదా అన్నారు బాబా. अच्छा, मीठी मीठी सिकिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్, लौकिक सब इच्छाएं छोड़ ईश्वरीय कुल की वृद्धि करने में मददगार बनना है. कोई भी डिसर्विस का काम नहीं करना है. బాబా ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు, లౌకిక అన్ని కోరికల్ని విడిచిపెట్టి ఈశ్వరీయ కులం వృద్ధి చేసుకోవటంలో సహయోగదారులుగా అవ్వాలి. లౌకిక అన్ని కోరికల్ని విడిచిపెట్టి ఈశ్వరీయ కులాన్ని వృద్ధి చేయటంలో సహయోగిదారులుగా అవ్వాలి. ఎలాంటి డిస్సర్వీస్ యొక్క పని చేయకూడదు. ఎలాంటి డిస్సర్వీస్ చేసేటటువంటి పని చేయకూడదు. सेकंड पॉइंट, लेन देन का कनेक्शन एक बाप से रखना है, किसी देहदारी से नहीं. ఇచ్చి పుచ్చుకునేటటువంటి సంబంధం ఒక్క బాబాతోనే పెట్టుకోవాలి. ఇచ్చి పుచ్చుకునేటటువంటి సంబంధాన్ని ఒక్క బాబాతోనే ఉంచుకోవాలి. ఏ దేహదారితోని ఉంచుకోకూడదు. ఏ దేహదారితోని ఉంచుకోకూడదు. वरदानम, चारों ओर की हलचल के समय अव्यक्त स्थिति व अशरीरी बनने के अभ्यास द्वारा विजयी भव. चारों ओर के हलचल के समय अव्यक्त स्थिति व अशरीरी बनने का अभ्यास द्वारा विजयी भव. బాబా వరదానం వివరిస్తున్నారు, నాలుగు వైపులా ఉండేటటువంటి అలజడి యొక్క సమయంలో, నాలుగు వైపులా ఉన్నటువంటి అలజడి యొక్క సమయంలో అవ్యక్త స్థితి లేదా అశరీరిగా అయ్యేటటువంటి అభ్యాసం ద్వారా, అవ్యక్త స్థితి లేదా అశరీరిగా అయ్యేటటువంటి అభ్యాసం ద్వారా విజయిగా అవ్వండి. लास्ट समय में चारों ओर व्यक्तियों का प्रकृति का हलचल और आवाज़ होगा. चिल्लाने का, हिलाने का वायुमंडल होगा. ऐसे समय पर सेकंड में अव्यक्त फरिश्ता सो निराकारी अशरीरी आत्मा हूँ, ये अभ्यास ही विजय बनाएगा. अंतिम సమయంలో నాలుగు వైపులా వ్యక్తుల యొక్క ప్రకృతి యొక్క అలజడి, అరుపులు ఉంటాయి అంటున్నారు బాబా. అంతిమ సమయంలో నాలుగు వైపులా వ్యక్తుల యొక్క ప్రకృతి అలజడి మరియు అరుపులు ఉంటాయి అంటున్నారు బాబా. అరిచేటటువంటి, కదిలించేటటువంటి వాతావరణం ఉంటుంది అంటున్నారు బాబా. అంటే మనం ఎంత స్థిరంగా ఉండాలన్నా ఈ అరుపులకి, పరిస్థితులకి మన స్థితి డగ్మగయ్యేటటువంటి వాతావరణం ఉంటుంది. ఇటువంటి సమయంలో సెకండ్లు అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మను, ఇలాంటి సమయంలో
సెకండ్లు అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకరి అశరీరి ఆత్మను. ఈ ఎక్సర్సైజే, ఈ ప్రాక్టీసే మనల్ని విజయిగా చేస్తుంది, మనల్ని విజయిగా చేస్తుంది. అందుకే చాలా సమయం యొక్క అభ్యాసం ఉండాలి అంటున్నారు బాబా. ఈ అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకారి అశరీరిగా అయ్యేటటువంటి ఈ అభ్యాసం చాలా సమయంది ఉండాలి. कि मालिक बन जब चाहे मुख द्वारा सजा बजाए, चाहे तो कानों द्वारा सुने, अगर नहीं चाहे तो సెకండ్ మే స్టాప్. అయితే బాబా అంటున్నారు చాలా కాలం యొక్క అభ్యాసం ఉండాలి. ఏంటంటే మాలిక్నిగా అయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నోటి ద్వారా పాట పాడగలగాలి, ఈ చెవుల ద్వారా వినగలగాలి. ఒకవేళ వినాలనిపించలేదనుకోండి, సెకండ్లో స్టాప్, అలా చేయాలి అంటున్నారు. ఈ అభ్యాసం సిమరని అర్థాత్ విజయమాలమే లేగా. దీనిలో ఎంతగా మనం సాకారంలోకి రావాలంటే సాకారంలోకి రావాలి, ఆకారంలోకి వెళ్ళాలంటే ఆకారంలోకి వెళ్ళగలి, అది కూడా సెకండ్లో. ఈ అధికారిగా ఏదైతే ఇప్పుడు ఈ అభ్యాసం ఉంటుందో, ఈ అభ్యాసం ఏం చేస్తుందంటే మనల్ని స్మరణ యోగ్యులుగా తయారు చేస్తుంది. అంటే విజయమాలలోని పూసగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. విజయమాలలోని మనల్ని తీసుకొచ్చేందుకు అర్హులుగా తయారు చేస్తుంది. स्लोगन, पुरुषार्थ को तीव्र करना है तो अलबेलापन का लूज स्क्रू को టైట్ కరు. పురుషార్థంలో తీవ్రంగా అవ్వాలి అనుకున్నట్లయితే, అంటే వేగంగా వెళ్ళాలి అనుకుంటే, మన పురుషార్థాన్ని వేగం చెయ్యాలి అనుకున్నట్లయితే నిర్లక్ష్యము అనే ఈ లూజ్ స్క్రూని టైట్ చేసుకోండి అంటున్నారు బాబా. ఈ నిర్లక్ష్యం అనే లూజ్ స్క్రూని టైట్ చేసుకోండి అంటున్నారు. లవలీన స్థితి యొక్క అనుభవం కోసం పాయింట్, आदि काल अमृत वेले अपने दिल में परमात्मा प्यार को संपूर्ण रूप से धारण कर लो. అయితే బాబా అంటున్నారు ఆది కాలం అంటే మనం రోజు స్టార్ట్ చేసేటప్పుడు, డే స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో అమృత వేళ మీ హృదయంలో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేసుకోండి. అగర్ దిల్ మే పరమాత్మ ప్యార్, परमात्मा शक्तियाँ, परमात्मा ज्ञान ఫుల్ హుగాతో, ఒకవేళ మీ హృదయంలో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మని యొక్క జ్ఞానం సంపూర్ణంగా ఉన్నట్లయితే కభీ ఔర్ కిసి భీ తరఫ్, ఎప్పుడు ఎవరి వైపు కూడా లగావ్ యా స్నేహ, ఆకర్షణ కానీ స్నేహం కానీ వెళ్ళలేదు. ఎప్పుడైతే మన హృదయంలో పరమాత్మని ప్రేమ, పరమాత్మని శక్తులు, పరమాత్మ జ్ఞానం సంపూర్ణంగా ఉంటే ఏ మనిషి లేదా ఎటువైపు కూడా ఆకర్షణ లేక స్నేహం అనేది వెళ్ళదు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. అయితే ఈరోజు బాబా ఎక్కువగా చెప్తుంది ఎలాంటి ఆశ పుచ్చుకోకూడదు, ఎవరి నుండి కూడా తీసుకోవాలి, అడగాలి, అలాంటి కోరిక ఉండకూడదు అంటున్నారు. ఇది కావాలి, అది కావాలి, పలానా వాళ్ళు ఇస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుందని ఉండకూడదు. ఎందుకంటే మీరు దాత పిల్లలు కదా, దాత పిల్లలంటే ఇచ్చేవారే కానీ పుచ్చుకునేటటువంటి సంస్కారం ఉండకూడదు అంటున్నారు బాబా. అలాగే మీరు ఈశ్వరీయ విద్యార్థులు, మీ లక్ష్యం ఏంటి ఉండాలి అంటే నేను గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి, జ్ఞానాన్ని మంచిగా ధారణ చేయాలి, అంతేగాని ఇది కావాలి, అది కావాలి, అది మన లక్ష్యమే కాదు అంటున్నారు బాబా. ఏ మనుషులతో కూడా ఇచ్చిపుచ్చుకోకండి. ఎందుకంటే 63 జన్మల నుండి ఇచ్చిపుచ్చుకుంటూ ఎంతో లెక్క తయారు చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇక్కడ తీసుకోకూడదు కదా, బాబా దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరితో ఇచ్చిపుచ్చుకుంటుంటారో వాళ్ళతోనే సంబంధం తయారవుతుంది, వాళ్ళతోనే లెక్క తయారవుతుంది. ఆ వస్తువు చూసినప్పుడల్లా బాబా స్మృతి పోయి ఆ మనిషి యొక్క స్మృతి వస్తుంది. అందుకే ఈశ్వరీయ బండారు నుండే తీసుకోండి, మీకు ఎలాంటి లోటు ఉండదు. ఎప్పుడు కూడా మనుషుల నుండి ఇచ్చిపుచ్చుకోవటం అనేది పెట్టుకోవద్దు అంటున్నారు బాబా.
జ్ఞానయోగంలో పరిపక్వంగా అవ్వండి, పురుషార్థాన్ని తీవ్రతరం చేసుకోండి అంటున్నారు బాబా. కృష్ణుని కోసం కూడా చెప్తారు కదా, చెప్పింది ఒకటి చూపించింది ఒకటి అవ్వటం వల్ల చాలా తికమక పెడుతున్నారు అంటున్నారు. కృష్ణుడు వెన్న దొంగలించాడు, ఇది చేశారు అది చేశారు అని అంటారు, ఎంతో నిందించారు కదా అంటున్నారు బాబా. ఎవరికైతే పూజ చేస్తున్నారో వారి యొక్క జీవిత చరిత్ర అందరికీ తెలిసి ఉండాలి కదా. నా భక్తులు ఎక్కడైతే ఉంటారో జగదాంబ మందిరాల్లోకి, శివుని యొక్క మందిరాల్లోకి, లక్ష్మీనారాయణ యొక్క మందిరాల్లోకి వెళ్ళి వాళ్ళకి అడగండి, వీరికి మీకున్న సంబంధం ఏంటి, వీళ్ళు ఒకప్పుడు ఇక్కడ రాజ్యం చేసి వెళ్ళారంటే ఇప్పుడు ఏమయ్యారు, పునర్జన్మలను అంగీకరిస్తారు కదా అని చెప్తూ అలా తీసుకొస్తూ వాళ్ళకి చెప్పండి అంటున్నారు. పూజారులకు కూడా అర్థం చేయించండి. ఒకవేళ ఇన్ కేసు పూజారులో కూడా ఈ కులానికి చెందిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి జ్ఞానబాణం తగిలితే వాళ్ళు కూడా విశ్వానికి మాలికలుగా అవుతారు. ఎవరి కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో తెలియదు కదా, కాబట్టి మీరు అక్కడ కూడా వెళ్ళి చెప్పండి అంటున్నారు. కానీ బాబా అంటున్నారు, సర్వీస్ చేసే విషయంలో కూడా ఆత్మాభిమాని స్థితి అనేది ఉండాలి, దేహాభిమానం ఉండకూడదు అంటున్నారు. ఆత్మాభిమాని స్థితి ఉండేవాళ్ళే వాళ్ళు పరుగులు తీసి సేవ చేయగలుగుతారు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, అందరిలోని భగవంతుడు ఉన్నారు అంటే సర్వవ్యాపి అయినట్లయితే అందరినీ పూజించే దాంట్లో నిమగ్నమైపోతారు. ఈ ఒక్క విషయం నిరూపించి చెప్పండి, భగవంతుడు సర్వవ్యాపి కాదు, కృష్ణుడు కూడా భగవంతుడు కాదు. అలాగే బాబా అంటున్నా, మీరు గాడ్లీ స్టూడెంట్స్ అంటేనే ఏంటంటే చదువుకోవాలి, చదువును ధారణ చేయాలి, చదువులో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ఆలోచించాలే కానీ నాకు ఇది కావాలి అది కావాలని ఆశ పెట్టుకోకండి. అందుకే బాబా అంటారు, అడగడం కన్నా చావడం మంచిది అంటున్నారు బాబా. అలా అడిగేటటువంటి ఆలోచన అనేది ఉండకూడదు అంటున్నారు బాబా. శాస్త్రాల్లో డ్రామా యొక్క ఆయుష్ను కూడా ఎక్కువ సంవత్సరాలు చూపించేశారు, కానీ అది కూడా రాంగ్ అంటున్నారు. డ్రామా గురించి మీరు అర్థం చేసుకున్నారు కదా. ఈరోజు అదే బాబా చెప్పారు. అల్లా అవులుద్దీన్ దీపం గురించి చెప్పారు, ఖుదా దోస్తు గురించి చెప్పారు. ఎవరైతే భగవంతుని దోస్తుగా చేసుకుంటారో, ఆయన సలహాను పాటించుకుంటూ వెళ్తారో రాజ్య భాగ్యం పొందుతారు, విశ్వానికి యజమానులుగా అవుతారు. పరంపిత పరమాత్మతో ఆత్మకున్న సంబంధం ఏంటో చెప్పి క్వశ్చన్లు అడుగుతూ మీరు చెయ్యొచ్చు అంటున్నారు. మీకు 2-3 పిల్లలు ఉంటేనే ఇంత నడిస్తే భగవంతుడికి ఎన్ని బంధనాలో చూడండి, ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా ఒక్కరు మొక్కను నల్లగా చేసుకున్నారంటే వాళ్ళు 10-20 మందిని పాడు చేస్తూ ఉంటారు. ఆ పాడైపోయిన 10-20 మందిలో 5-6 కష్టపడి నిలుస్తారు. అలాంటి డిస్సర్వీస్ చేయొద్దు అంటున్నారు. సర్వీస్ చేయడం చాలా కష్టం, డిస్సర్వీస్ చేయడం చాలా ఈజీ అంటున్నారు బాబా. రిజిస్టర్ ద్వారా తెలిసిపోతుంది కదా. కోతి బుద్ధి కలిగిన వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే, మాయ ఎంత బందరుగా చేసేస్తుందంటే రత్నాలను వదిలేసి శనగలు వెనక పడతారు. రత్నాలు మాకు అవసరం లేదనేసి పక్కన పడేస్తారు అంతగా చేసేస్తుంది మాయ. అలాగే బాబా అంటున్నారు, వికారాల్లో ఉండేవాళ్ళు కనుక ఇంద్ర సభలో ప్రవేశిస్తే రాతి బుద్ధిగా అయిపోతారు, వాళ్ళ బుద్ధి ఆలోచించడానికి కూడా పనికిరాదు. అలాంటి వాళ్ళు చండాలుగాను నౌకర్లుగా అవుతారు, రాజ్య పదవిని పొందాలన్నా పొందలేరు అంటున్నారు బాబా. మీ కులం యొక్క వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. భగవంతుడా మా కొడుకునివ్వండి, కూతుర్నివ్వండి, వంశాన్ని వృద్ధి చేసుకోండి, ఇప్పుడు ఆ వృద్ధి గురించి ఆలోచించద్దు అంటున్నారు బాబా. అంటున్నారు, ఒక్క బాబాతోని ఇచ్చిపుచ్చుకునే కనెక్షన్ పెట్టుకోవాలి. అశరీరి స్థితి, అవ్యక్త స్థితి, దీన్ని ప్రాక్టీస్ చేయమంటున్నారు. ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుందంటే మనల్ని విజయమాలలోని స్మరించే యోగ్యులుగా తయారు చేస్తుంది. పురుషార్థంలో తీవ్రంగా చేసుకోవాలి అంటే నిర్లక్ష్యం అనేటటువంటి స్క్రూని, లూజ్గా ఉన్న స్క్రూని టైట్ చేసుకోండి అంటున్నారు. అప్పుడు పురుషార్థంలో తీవ్రతరం అవుతారు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. मन में ज्ञान का भर लो ना भंडार।
पढ़ाने परमात्मा, आए पढ़ाने परमात्मा। भर लो दैवी संस्कार, मन में ज्ञान का भर लो ना भंडार। ओ मन में ज्ञान का भर लो ना भंडार। अनुभव कर लो मैं आत्मा हूँ, शिव पिता की संतान। रूप में ज्योति बिंदु हूँ मैं, यही मेरी पहचान। संगम युग